పరిశీలన అంటే మళ్ళీ పునఃపరిశీలన రీఎగ్జామిన్ చేసి వాటిని కూడా పెడతారని మనం ఆశిద్దాం. సార్, బ్రహ్మోస్ అలాగే ఆకాష్ మిసైల్ని యూఏఈ కొంటోంది అని తెలుస్తుంది. దీనివల్ల భారత్ ఉన్న ప్రయోజనాలు ఏంటి? ఎస్ అండి, ఇప్పుడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కూడా భారతదేశం నుంచి బ్రహ్మోస్ మిసైల్స్ కొంటుంది. బ్రహ్మోస్తో పాటు ఆకాష్ మిసైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఆకాష్ థియర్ను కూడా భారతదేశం డెవలప్ చేసిందని కొంటుంది అని తెలుస్తుంది. ఈ డిస్కషన్స్ అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయనేది రాయిటర్స్ చెప్పడం, పబ్లిష్ చేయడం అనేది ఇక్కడ ఆసక్తి గొలిపే అంశం. ఇప్పటికే బ్రహ్మోస్ మిసైల్స్ని కొన్ని కొద్ది 2 డజన్ల దేశాలు 20 దేశాలకు పైగా కొనడానికి సిద్ధంగా ఉన్నాయి. ఇప్పటికే 3 దేశాలు కొనడం జరిగింది. అందులో ఫిలిప్పైన్స్, వియత్నాం, ఇండోనేషియా, ఇప్పుడు జపాన్ కూడా అడుగుతుంది. ఇప్పుడు యుఏఈ అనేది 4వ దేశం అవబోతుంది అనమాట. ఇది ఆకాష్ మిసైల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లో కొనుక్కునే మొట్టమొదటి దేశం ఇది అవ్వబోతుంది. ఈవెన్ బ్రెజిల్ కూడా దాన్ని పరిశీలిస్తుంది. చాలా యూరోపియన్ కంట్రీస్ కూడా ఈ బ్రహ్మోస్ దీన్ని పరిశీలిస్తున్నాయని తెలుస్తుంది. మరి ఎందుకు యుఏఈ బ్రహ్మోస్ ఆకాశ్ థియర్ను కొంటుంది అనేది మనం పరిశీలించాలి. ఎందుకు యుఏఈ అంటే, యుఏఈకి బ్రహ్మోస్ ఎందుకు అవసరం అంటే, ఈ యొక్క అక్రాస్ ది పర్షియన్ గల్ఫ్, అక్రాస్ ది హర్ముజ్ స్ట్రైట్ నుంచి ఇరాన్ భయంకరంగా అటాక్ చేస్తుంది. మొన్న జరిగిన ఇరాన్ అమెరికా, ఇరాన్ ఇజ్రాయెల్, ఇరాన్ గల్ఫ్ దేశాల యుద్ధంలో ఎక్కువ నష్టపోయింది యుఏఈ అండి. అబుదాబి తర్వాత మనం చూసాం అనమాట. దుబాయ్లో ఎంతటి మంటలు వచ్చినాయి, బూర్జ్ ఖలీఫా లాంటివి మనం చూసాం. కాబట్టి ఈ బ్రహ్మోస్ మిసైల్ డిఫెండ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందని భావిస్తుంది. ఎందుకంటే బ్రహ్మోస్ మిసైల్ లక్షణాలు మనం చూస్తే 2.8 to 3 మ్యాక్స్ స్పీడ్తో వెళ్తుంది. వరల్డ్స్ ఫాస్టెస్ట్ క్రూయిజ్ మిసైల్ అన్నమాట. సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ అది ఉంటే ఇరాన్ భయపడుతుంది. ఇరాన్ దాని మీదకి రాలేదు. రెండోది ఏంటంటే, ఇదేంటంటే ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ 3 వింగులుగా దాన్ని వెయ్యొచ్చు. తర్వాత 290 కిలోమీటర్ల నుంచి 800 కిలోమీటర్లు ఇప్పుడు తయారు చేస్తున్న బ్రహ్మోస్ 3, బ్రహ్మోస్ 2 అనేది 800 కిలోమీటర్ల దాకా వెళ్తుంది. అందువల్ల డీప్గా ఇరాన్ లోపలికి వెళ్ళిపోవచ్చు అనమాట. అంటే ఆల్మోస్ట్ ఈ యొక్క టెహరాన్ దాకా ఈ మిసైల్ వెళుతుంది అనమాట బ్రహ్మోస్. దీన్ని ఆపే శక్తి ఇరాన్కి లేదు, గుర్తుపెట్టుకోవాలి. 2.3 మ్యాక్స్ స్పీడ్ తోటి వెళ్తుంది. దీన్ని అడ్డుకోవడం ఏ రాడార్ సిస్టమ్కి, ప్రపంచంలో ఏ రాడార్ సిస్టమ్ కుదరదు. ఎందుకంటే టెరైన్ హగ్గింగ్, అది భూమి మీద చాలా తక్కువ ఎత్తులు వెళ్తుంది కాబట్టి రాడార్లు గుర్తించలేదు. ఇరాన్ అడ్డుకోవడం ఉండదు. కాబట్టి యుఏఈకి అతిపెద్ద అసెట్ అవ్వబోతుంది అనమాట బ్రహ్మోస్ మిసైల్. ఎయిర్ ఫోర్స్, నేవీ 3 ద్వారా వెళ్తుంది. తర్వాత దీని దగ్గర ఉన్న యుఏఈ కూడా బ్రహ్మోస్ని పెట్టే అవకాశం ఉందన్నమాట. కాబట్టి అది ఒక అద్భుతంగా బ్రహ్మోస్ మిసైల్ యుఏఈని రక్షించగలదని నమ్ముతుంది. తర్వాత ఆకాశ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఇది కూడా భారతదేశం స్వదేశీ పరిజ్ఞానంతో ఈ బీడీఎల్లో, బీఈఎల్లో, భారత డైనమిక్స్, డిఆర్డిఓ కలిసి డెవలప్ చేసిన ఇదేంటంటే మీడియం రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇదేంటంటే ఆల్మోస్ట్ 45 కిలోమీటర్ల పరిధి వరకే ఇప్పుడు ఇంకా దాన్ని అభివృద్ధి చేస్తున్నాం. నెక్స్ట్ జనరేషన్ 100 కిలోమీటర్ల వరకే. 45 కిలోమీటర్ల రేంజ్లో శత్రువు యొక్క 4 అంటే జెట్ ఎయిర్ అంటే యుద్ధ విమానాలని, డ్రోన్ని, క్రూయిజ్ మిసైల్స్ని ఈ యొక్క వీటిని పడగొట్టేస్తుంది అనమాట. మిసైల్స్ని, ఏది క్రూయిజ్ మిసైల్స్ని, డ్రోన్స్ని, జెట్ ఫైటర్స్ని, మిసైల్స్ని అది రానివ్వదు. కాబట్టి దానికి శక్తిని ఇస్తుంది అనమాట. దాన్ని రక్షించగలిగింది కంటికి రెప్పలాగా ఈ ఆకాశ్ థియర్. తర్వాత 18 నుంచి 25 కిలోమీటర్ల ఎత్తు వరకు కూడా ఇది ఉంటుంది. మీడియం రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్. ఇది ఇండియా చాలా శక్తివంతంగా ఆపరేషన్ సింధూర్లో మనం వాడాం. ప్రపంచంలో ఒక అత్యాధునిక ఎయిర్ డిఫెన్స్ సిస్టంలో ఇప్పుడు ఆకాశ్ థియర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉందన్నమాట. దీన్ని యుఏఈ ఎందుకు అడుగుతుందంటే ఇరాన్ నుంచి రక్షించుకోవడం, ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్, ఒకవేళ ఇజ్రాయెల్ వస్తే వీటి నుంచి రక్షించుకోవడానికి యుఏఈ అడుగుతుంది. తర్వాత భారతదేశం కూడా యుఏఈకి ఆకాశ్ థియర్, బ్రహ్మోస్ రెండింటిని కూడా అబ్జెక్షన్ లేకుండా ఇస్తుంది. ఎందుకంటే యుఏఈలో 20% ఇండియన్ ఉంటారు. ఒక రకంగా దాన్ని మినీ భారత్ అంటారు. ఈ 2 దేశాల మధ్య వ్యూహాత్మకమైన రిలేషన్స్ ఉంది. ఫ్యూచర్లో ఎక్కువ ఆయిల్ మనం యుఏఈ నుంచి తెచ్చుకోబోతున్నాం. ఒక సీక్రెట్ డీల్ కూడా కుదరడం జరిగింది. అక్కడ నుంచి తర్వాత హర్ముజ్ స్ట్రైట్ని బైపాస్ చేస్తూ ఫుజియారా పోర్ట్ నుంచి మనకు రాబోతుంది. ఒక అద్భుతమైన సంబంధాలు ఉన్నాయి. కాబట్టి యుఏఈ రక్షణ అనేది భారతదేశం యొక్క బాధ్యత కూడా. కాబట్టి యుఏఈకి ఆకాశ్ థియర్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ బ్రహ్మోస్ ఇవ్వడం అంటే తనను తాను రక్షించుకునే శక్తిని కల్పించడం అనమాట. ఇది ఒక అద్భుతంగా చెప్తాను. తర్వాత గల్ఫ్ రీజన్లో ఫస్ట్ కంట్రీ ఇస్లామిక్ దేశం దాన్ని తీసుకోబోతుంది అనమాట. ఈ విధంగా అక్కడ పాకిస్తాను, తర్వాత ఇస్లామిక్ నాటో, పాకిస్తాన్తో ఇస్లామిక్ నాటో అని యుఏ, తర్వాత సౌదీ అరేబియా, తర్వాత ఖతారు, టర్కీ కలిసి పెట్టబోతున్నాయి. వాటిని అడ్డుకోవడానికి కూడా మనం ఆయుధాలు అక్కడ యుఏఈకి ఇస్తున్నాం అనమాట.
ఈ విధంగా శక్తివంతంగా మనం అడ్డుకోగలుగుతాం. చైనా ప్రాబల్యాన్ని అక్కడ అడ్డుకోగలుగుతాం, యుఎస్ ప్రాబల్యాన్ని అడ్డుకుంటాం. భారత స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ పెరగబోతుంది అనమాట. ఒక అద్భుతం అయితే జరుగుతుంది. కాబట్టి బ్రహ్మోస్ అమ్ముతుంది. తర్వాత ఇండియా డిఫెన్స్ ఎక్స్పోర్ట్స్ కూడా విపరీతంగా పెరగబోతున్నాయి. ఎందుకంటే యుఏఈ భారత ఆయుధాల మీద నమ్మకం కలగడం అంటే ఎన్నో మన ఫండింగ్ ఆయుధాల డెవలప్మెంట్కి అది ఇచ్చే అవకాశం ఉంది. ఫ్యూచర్లో మనం ఆమ్కా తయారు చేస్తున్నాం, ఇంకా ఎన్నో క్షిపణులు తయారు చేస్తున్నాం. వీటన్నిటికీ యుఏఈకి సావరిన్ బాండ్స్ ఉంటాయి, సావరిన్ ఫండ్స్. కాబట్టి అదే మనకు ఫండింగ్ చేసిందంటే మన R&D డిఫెన్స్ ఆత్మనిర్భర్ భారత్లో ఇంకా అత్యున్నతమైన దశకి వెళ్ళే అవకాశం ఉంది. ఇది ఒక పెద్ద పెనుమార్పు. ఎందుకంటే ఇస్లామిక్ నాటోను అడ్డుకోవడానికి మన ఆయుధాలను కూడా యుఏఈకి సప్లై చేయడం అనేది చాలా అత్యవసరం. ఎందుకంటే యుఏఈ అమెరికా మీద, యుఏఈ చైనా మీద డిపెండ్ అవ్వకుండా భారత్ మీద డిపెండ్ అవ్వడం అంటే అక్కడ అమెరికా చైనాలతో పాటు సమానంగా గల్ఫ్ రీజన్లో మన యొక్క ప్రాబల్యాన్ని పెంచుకోవడం, స్పీర్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ను అత్యున్నతమైన దశకు తీసుకెళ్లడం, పాకిస్తాన్కి పూర్తిగా చెక్ పెట్టడం, చైనాకి చెక్ పెట్టడం, ఇస్లామిక్ నాటోని చెక్ పెట్టడం అనమాట. కేవలం బ్రహ్మోసు ఆకాశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అమ్ముకోవడమే కాదండి, ఎన్నో వ్యూహాత్మకమైన ప్రయోజనాలు, చాలా లోతైన వ్యూహం అనేది అక్కడ ఉంది. కాబట్టి ఇది ఒక చాలా పెద్ద విశేషం అనేది అవబోతుంది ఈ యొక్క యుఏఈకి మనం బ్రహ్మోస్ ఆకాశ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఇవ్వడం వల్ల.